హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 17వ భాగం. బిఫోర్ వీడియోలో విజయ శారద భర్త శివరాం ఆఫీస్కి వెళ్ళటం, శివరాం బాస్కి జరిగిందంతా చెప్పటం వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. చూడమ్మా, తప్పకుండా నాకు చేతనైనంత నయానో భయానో లొంగ తీసుకోవటానికి ప్రయత్నిస్తాను. మీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వండి, ఏం జరిగింది తెలియపరుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము వివాహ బంధాలు 17వ భాగం. బిఫోర్ వీడియోలో శారద బయటికి వచ్చింది. విజయ శారదాని తీసుకొని శారద భర్త పనిచేసే ఆఫీస్కి వెళ్ళింది వరకు చెప్పుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత శారద భర్త గురించి శారద బాసుకి విజయ మొత్తం చెప్పింది వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. సాధనంగా దీన్ని ఉపయోగించవచ్చు అన్నాడు. థ్యాంక్ యూ సార్, మీరు ఈ ఉపకారం చేస్తే మేము మీకెప్పటికీ కృతజ్ఞులుగా ఉంటాము. ఏం జరిగింది ఫోన్ చేయండి. విజయ శారద నమస్కరించి లేచి సెలవు తీసుకున్నారు. ఆ రోజు ప్రయాణపు బడగలతో ఒళ్ళు నొప్పులు తలనొప్పులు అనుకున్నాడు. అసలే శరీరం చిరాకుకి తోడు ఆ రోజు శారదతో జరిగిన గొడవతో అతని మనసు స్థిమితం కోల్పోయింది. ఏం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో పక్క మీదే అశాంతిగా వాలిపోయాడు. ఆ పడుకోవటం సాయంత్రం 5ంటికి కానీ కళ్ళు తెరవలేదు. దాహంతో గొంతు ఎండిపోతుంటే జ్వరం, ఒళ్ళు నొప్పులు తలనొప్పితో మూలుగుతో శారద మంచినీళ్ళు అన్నాడు. నీరసంగా శారద లేదన్న సంగతి ఉదయం జరిగింది అతనికి గుర్తులేదు. ఎంతసేపటికి శారద రాకపోవడంతో గట్టిగా అరిచాడు. అప్పటికే జవాబు రాకపోవడంతో అవమానంగా పక్క మీద నుంచి లేవబోయాడు. లేవగానే తల తిరిగినట్లు అయ్యి మళ్ళీ తలగడ మీద వాలిపోయాడు. కళ్ళకి చీకట్లు కమ్మినట్టయింది. కళ్ళు తెరవాలన్నా బరువుగా అనిపించి తెరవలేకపోయాడు. మరో 2 నిమిషాలకు కానీ అతని స్థితి అతనికి అర్థం కాలేదు. అది అర్థం అయ్యాక నెమ్మదిగా ఉదయం శారదతో జరిగిన ఘర్షణ, శారద వెళ్ళిపోవటం గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఎందుకో గుండె జల్లుమంది. శారద లేదు, తనకింత జ్వరం, ఎలా ఏం చేయటం అన్న సంగతి తలుచుకోగానే అతనికి ఏదో తెలియని జంకుతో గుండె దడదడలాడింది. శివరాం దేహస్థితి మనస్థితి ఆ ఒక్క అరగంటలోనే దిగజారిపోయాయి. శారదతో తగు తెచ్చుకున్నందుకు మనసులో ఏదో మూల పశ్చాత్తాపం లాంటిది మొదలయ్యింది. అంతకంటే ఆలోచించే ఓపిక లేకపోయింది ఆ క్షణంలో అతనికి. అలాగే నెమ్మదిగా లేచి ఎదురింటి వాళ్ళని కానీ పక్కింటి వాళ్ళని కానీ పంపడానికి వీధిలోకి వచ్చాడు. వీధిలో ఆడుకుంటున్న ఒక పిల్లవాడిని నెమ్మదిగా పిలిచి ఎదురింటి ఆయన్ని ఒక్కసారి రమ్మని కబురు పంపాడు. ఆయన వస్తూ శివరాం స్థితి చూసి అదేమిటి అలా ఉన్నారు అన్నాడు ఆశ్చర్యంగా. జ్వరం అండి, పొద్దుటి నుంచి చాలా జ్వరంగా ఉంది. కాస్త ఎవరైనా పంపి డాక్టర్ ఎవరినైనా పిలిపించగలరా? అలాగే మా అప్పలమ్మకి కాస్త కబురు పంపండి. ఇంత కాఫీ కానీ హార్లిక్స్ కానీ చేయిస్తుంది. ఉదయం నుంచి ఏం తాగలేదు నీరసంగా అన్నాడు. అయ్యో, అదే మీ ఆవిడ ఊరి నుంచి వచ్చినట్లున్నారే, ఆవిడ లేరా ఏమిటి? శారద ఉదయం మళ్ళీ వెళ్ళిపోవటం చూసి ఏం తెలియనట్లు ఆరా తీశాడు ఆయన. శివరాం జవాబు ఏం చెప్పాలో తెలియక తడబడిపోయాడు. లేదు ఆవిడ ఊరికి వెళ్ళింది గొణిగాడు. ఆయన నమ్మలేనట్లు చూశాడు. అదేం ఊరి నుంచి వచ్చి మళ్ళీ వెళ్ళారు? అవును, ఉదయం ఆవిడ విసురుగా ఇంట్లోంచి వెళ్ళారు. మీరేదో కోపంగా అరుస్తున్నారు, మళ్ళీ తగులాడారా? ఆయన ఆరాలు చూస్తుంటే శివరాం ఒళ్ళు ఉడికిపోసాగింది. కానీ ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఏం లేదు, ఏదో గొడవ గొణిగాడు. చూడు నాయనా, నువ్వేం అనుకోవు కానీ
ఉదయమే చెప్పాను కదా, ఇకపై నన్న కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఆ అమ్మాయిని బాధ పెట్టకు అని. ఇప్పుడేమయ్యిందో చూసావా? ఇలా ఒళ్ళు తెలియని జ్వరంలో ఉంటే నీళ్ళిచ్చే దిక్కన్నా లేకుండా అయిపోయావు. ఇంటికి ఇల్లాలే ఉండాలి. అబ్బాయి ఎంత ఉన్నా ఇల్లాలు లేని లోటు తీరదు. చూడు ఇప్పుడు నీ అవస్థ చూడు. అయినా అంత తొందర ఆవేశం పనికిరాదు. ఎంత భార్య అయినా ఎంత కన్నా వాళ్ళు మాత్రం సహిస్తారు. శివరాంని అవమానం, కోపం, నిస్సహాయత ముంచెత్తాయి. అయినా అవతల పెద్ద అయినా ఏమనగలడు? తన ద్వేషం కలిగింది. తనని కాదని ఎంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. తనని నలుగురిలో లోకు చేయటానికే కదా, లేకపోతే ఆయన ఎంత ధైర్యంగా ఎలా విమర్శించగలిగేవాడా? నల్లబడిన శివరాం మొహం చూసి ఆయన ఉపన్యాసం ఆపి, సరే జరిగిందేదో జరిగింది, ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చు. ముందు కాస్త హార్లిక్స్ పంపిస్తాను, మా ఇంట్లోంచి తాగండి, తర్వాత డాక్టర్కి కబురు పెడతాను అన్నారు సీతారాము గారు. అప్పలమ్మకు కూడా కాస్త కబురు పెట్టండి అన్నాడు శివరాం. మూర్తిగారు తల ఊపి వెళ్ళిపోయారు. కాసేపటికి వాళ్ళ అబ్బాయి వచ్చి, అప్పలమ్మకి జ్వరం అంటండి, రాలేనంది. నాన్నగారు ఈ మాత్రతో హార్లిక్స్ తాగమన్నారు. డాక్టర్ గారు కాసేపట్లో వస్తారట అని హార్లిక్స్ ఇచ్చి వెళ్ళాడు. హార్లిక్స్ తాగాక కాస్త ఆకలి ఉపశమించింది శివరాంకి. కణతలు బద్దలైపోతుంటే అమృతాంజనం రుద్దుకున్నాడు. అప్పుడే అప్రయత్నంగా క్రితంసారి జ్వరం వచ్చినప్పుడు నానా అడావిడి చేసి శారద సేవలు చేయించుకుంటూ, అంత చేస్తున్నా కసురుకుంటూ, ఇది సరిగా లేదు, అది బాగుండలేదు అని తిట్టడం గుర్తుకు వచ్చి అతనికి తెలియకుండానే నిట్టూర్పు వదిలాడు. పని మనిషి అయినా రాలేదు ఇన్ని కాపీ నీళ్లు తెచ్చి పెట్టడానికి. ఈ జ్వరం ఎన్నాళ్ళకి తగ్గుతుందో? మూర్తిగారు ఎన్నాళ్ళు చేస్తారు? ఏం చేయటం అంతని సమస్య అయ్యింది. డాక్టర్ వచ్చేసరికి జ్వరం 104 డిగ్రీలుంది. డాక్టర్ గారు ఇంజెక్షను మందులు రాసిచ్చి, ఈ జ్వరం ఎటు తేలేదో మరో రోజైనా పోతే కానీ చెప్పలేనని వెళ్ళాడు. చాలా జ్వరమే, ఏం చేస్తారు ఇప్పుడు? ఇంట్లో ఎవ్వరూ లేరు. ఒంటరిగా కాపీ అయినా ఇచ్చేవారు లేకుండా ఎలా ఉంటారు? మూర్తిగారు ఆరా తీశారు. శివరాం ప్రశ్న అదే. మీ ఆవిడ పేర టెలిగ్రామ్ ఇమ్మన్నారా? ఇంతకీ ఆవిడ ఎక్కడికి వెళ్ళారు అన్నాడు. తెలియదు. ఇంకెక్కడికి వెళ్తుంది? పుట్టింటికి వెళ్ళుంటుంది. అయితే టెలిగ్రామ్ ఇస్తాను, అడ్రస్ ఇవ్వండి అన్నాడు. తనని కాదని అంత అహంకారంతో వెళ్ళిపోయిన భార్యని ఇంత వెంటనే ప్రాధాయపడుతున్నట్టు రమ్మనటానికి శివరాంకి అహం అడ్డు వచ్చింది. నీవు నా మొగుడివే కాదన్న దాన్ని తన తలకు లెక్క కానట్టు పోయిన దాన్ని తనే పిలవడమా? ఆత్మాభిమానం అంగీకరించలేదు. మొగుడంటే ఏమిటో తెలియ చెప్పాలి. పుట్టింట్లో ఉండి బుద్ధి వచ్చి తన దగ్గరికి తప్పయిందంటూ ప్రాధాయపడుతూ రావాలి తనే. అంతేగాని ఇప్పుడు తను పిలిస్తే ఇంకా తన మీద ఇంకేం గౌరవం, భయం, భక్తి ఉంటాయి? లోకువైపోడు. ఇంకా తన మాట లెక్క చేస్తుందా? శివరాం మనసులో అలజడి ఇది. అంత సులువుగా భార్య ముందు తేలికైపోవటానికి అతనికి పురుష అహంకారం అడ్డు వచ్చింది. కానీ ఇంట్లో ఎలా? అమ్మకి టెలిగ్రామ్ ఇచ్చి రమ్మంటే ఆ ఆలోచన రాగానే ప్రాణం లేచి వచ్చింది. అమ్మ వస్తే ఈ జ్వరం తగ్గాక తర్వాత సంగతి తర్వాత. వెంటనే మా అమ్మకి టెలిగ్రామ్ ఇస్తాను, ఆవిడ వస్తారు అని మూర్తి గారికి వాళ్ళమ్మ అడ్రస్ ఇచ్చాడు. శివరాం తల్లి మర్నాడు సాయంత్రానికి వచ్చింది. జ్వరంతో ఒళ్ళెరగకుండా పడుకొని ఉన్న కొడుకుని చూసి, శారద ఎదురా అని అడిగింది. శివరాం తల్లి నుంచి చూపులు తప్పించి లేదు అన్నాడు ముభావంగా. అదేమిటి, ఎక్కడికి వెళ్ళింది? మరింత ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ. తెలీదు గొణిగాడు శివరాం. ఈసారి ఆవిడ మరింత తెల్లబోయింది. తెలియకపోవటం ఏమిటి? నీవింత జ్వరంలో పడి ఉంటే ఎక్కడికి వెళ్ళింది?
శివరాం జవాబు ఇవ్వలేదు. కొడుకు వరుస చూసేసరికి ఆవిడికి అనుమానం వచ్చింది. ఇంకా ఏదో జ్వరం అని కొడుకు చూడాలని ఉండి టెలిగ్రామ్ ఇచ్చి ఉంటాడని అనుకుంది ఆవిడ. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఒళ్ళెరగకుండా పడుకున్న కొడుకు, ఇంట్లో శారద లేదు, కాపీ ఇచ్చే దిక్కన్నా లేదని తనని పిలిపించాడని తెలుసుకుంది ఆవిడ. ఏం జరిగిందిరా, నిన్నెలా వదిలేసి ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, పుట్టింటిగా కాస్త తీవ్రంగా అడిగింది. ఏదో ఓ మాట అనుకున్నాము, కోపం వచ్చి వెళ్ళిపోయింది. శివరాం చెప్పలేక ఏదో గొణిగాడు. అయితే ఇంట్లో స్థితిలో నిన్నొదిలి వెళ్ళిపోయిందా? మొగుడు పెళ్ళామన్నాక ఏదన్నా అనుకోకూరా, అంత మాత్రాన ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా? తీక్షణగా అంది. బాగుంది వరుస, మొగుడి మీద అలిగి పుట్టింటికి పోయిందన్నమాట. చూద్దాం ఎన్నాళ్ళుంటుందో. ఆవిడ పౌరుషంగా కోడల్ని నిందించింది. అందుకే తనకి టెలిగ్రామ్ ఇవ్వకుండా నీకిచ్చాను, నీరసంగా అన్నాడు శివరాం. తల్లి ఏమంటుందోనని భయపడ్డ శివరాం తల్లి తన పక్షం మాట్లాడటంతో నిశ్చింతగా నిట్టూర్పు వదిలి అప్పటికి ఆ గండం గడిచినందుకు సంతోషించాడు. శివరాం జ్వరం 6వ రోజుకి కానీ తగ్గలేదు. 7వ రోజు పచ్చెం తిన్నాడు. ఆ రోజే అప్పలమ్మ జ్వరం తగ్గి పనిలో ప్రవేశించింది. అప్పలమ్మ ద్వారా కోడలు ఆత్మహత్య తలపెట్టడం, కొడుకు కోడలు తగులాటలు వివరాలు, కోడలు ఇంట్లో నుంచి పోవటం అన్నీ వింది సరస్వతమ్మ. తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.